అనంతపురం నగరపాలక సంస్థలో వీధి కుక్కలకు రాజు ఎవరు? ఎవరు రాజు? నగరానికి ప్రథమ పౌరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ వీధి కుక్కలకు రాజు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రథమ పౌరుడు మేయర్ గారు. నేను పొద్దున 9:30 గంటలప్పుడు బండ్లో పోతుంటే ఒక అబ్బాయిని, దాదాపు ఒక 6-7 ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి, పరిగెత్తి వస్తుంటే మొత్తం దాదాపు 8 నుంచి 10 కుక్కలు వెంటబడ్డాయి. నేను సడన్గా బండి ఆపి దానిని రాయి తీసుకొని దానికి పక్కకు అదిలించడానికి వెళ్ళాను. అయినా నా మీద కూడా వచ్చేయమంటే నేను బూట్లు వేసుకున్నాను కాబట్టి ఆ షూస్తో కాళ్ళతో అలా ఇలా అనుకుంటా కొంచెం ధైర్యంగా దాంతో ఫైట్ చేశాను కనుక అవి ఏమీ లేదంటే ఈరోజు ఒక 6 ఏళ్ళ పిల్లవాడిని, ఆ బాలుని నిజంగా అతి భయంకరంగా ఈ 8-10 కుక్కలు కరిసింటే ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు, లేదంటే అత్యంత ప్రమాదకరం జరిగి ఉండేది. ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకూడదంటే తక్షణం ఈ వీధి కుక్కలని మరి ఏ విధంగా కంట్రోల్ చేస్తారో అది మీరే ఆలోచించాలి. చూడండి, ఒకే చోట ఎన్ని కుక్కలు ఉన్నాయో. ఈ ఒక్క చోటే ఇది కేవలం రామ్నగర్ పార్క్ దగ్గర, శ్రీనగర్ కాలనీ కింద వస్తుంది. శ్రీనగర్ కాలనీ పార్క్ దగ్గర, సాయిబాబా గుడికి దగ్గరలో ఈ కుక్కలన్నీ ఒకే చోట ఉన్నాయి. ఒక అబ్బాయి మీదకి దూకుడుగా ఆ అబ్బాయి భయంతో పరిగెత్తుతుంటే మళ్ళీ పరిగెత్తి వచ్చి ఆ అబ్బాయి ప్యాంటు ఖర్చుకున్నాయి. ఏమంటే కాలికి ఏం ప్రమాదవశాత్తు ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. వెంబడే నేను స్పందించి ఆ కుక్కలన్నీ తరిమి కొట్టాను. లేదంటే ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదంటే, ఇది అనంతపురం నగరంలో ఒక అబ్బాయిని వీధి కుక్కలు వెంటాడి అతి దారుణంగా కరిసి చంపాయి అని ఒక న్యూస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తే అది ఎవరికి చెడ్డ పేరు? అనంతపురం నగరపాలక సంస్థకు కాదా అని నేను అడుగుతున్నా. కుక్కలతో పాటు ఆవులు కూడా ఎంత ప్రమాదకరంగా తిరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ ఎన్నిసార్లు మొరబెట్టుకున్న ప్రజలు ఈ విధంగానే ఇలాగే ఉంటూనే ఉన్నాయి. మరి దీనికి తక్షణ పరిష్కార మార్గం ఏమైనా ఉంటే ఆలోచించండి మహాప్రభు అని ప్రజలు ఎంత మొరబెట్టుకున్నా కూడా ఎందుకో మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, పాలక వర్గం కావచ్చు. మరి నేను అడుగుతున్నా, ఇక్కడ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ ఏం చేస్తున్నట్టు అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా గట్టి చర్యలు అయితే చేపడతారని ఆశిస్తున్నా. ఇంకోటి ఏంటంటే, నా కర్మకు ఇలాంటివి నాకే కనిపిస్తాయి. నేను పొద్దున వస్తున్నా అంటే నేను ఆ వీడియోలో నా వాయిస్ కూడా వినిపిస్తా, మళ్ళీ నేను తీసానా లేదా అని మీరు అలా కూడా కామెంట్లు పెడతారు. ఇది నా వాయిస్. ఇది నేను రక్షించాను. ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు జరగకూడదంటే ఈ గ్రామ సింహాలను, ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ స్పాట్లో నా వాయిస్ ఇది, నేను స్పాట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడే ఒక అబ్బాయికి త్రుటిలో తప్పిన ప్రమాదం ఇది నేను స్వయంగా తీశాను. ఎందుకంటే అవును, చాలామందికి సామాజిక స్పృహ ఉండకపోవచ్చు, నాకే కనపడింది, నేనే ఎందుకు నా కర్మ అనిపిస్తుంది. ఒకసారి నా దృష్టికే వస్తాయి కానీ స్పందించకుండా ఉండలేను. ఇంకా కొంతమంది నన్ను తొక్కాలా, లేకపోతే వీడు ఎప్పుడెప్పుడు నాశనం కావాలా అని చూసేవాళ్ళు. ఈ కుక్కలని వీనికి కరసకపోయినాయా, కరిసింటే బాగుంటుండే, పిక్కకి బట్టి పీకింటే బాగుంటుండే అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫ్కోర్స్ నేను చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలియకముందే పల్లెటూరులో పుట్టినాను కదా. మా అమ్మ కంది చెట్ల కింద టవాలు వేసి కంది చెట్ల కింద పడుకోబెట్టింటే పాములతో ఆడుకున్నానంట. 2-3 పాములు వచ్చినంటే మా అమ్మ చెప్పేది, నాకైతే తెలియదు. ఆ ధైర్యమే నేను ఇప్పుడు కూడా కుక్కలు, పాములు, ఇంకోటి దేనికి కూడా భయపడను. నేను భయపడేది మనుషులకే. అత్యంత ప్రమాదకర వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మనుషులే. ఆ మనుషులకే భయపడతాను. ఆ మనుషులు కూడా దూరంగా ఉండి ఏదో దూరం నుంచి ఫైట్ చేసే వాళ్ళకి నేను అసలు భయపడను, శత్రువులు ఉన్న పర్లే. కానీ దగ్గరే ఉండి మన చుట్టూ ఉండి మనకే వెన్నుపోటు పొడిచే వాళ్ళంటే నాకు చాలా భయం. నా చుట్టుపక్కలే ఉంటారు, నాతో పాటు ఉంటారు, ఆ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. నన్ను పొగుడుతూ తొక్కాలని చూసే వాళ్ళకు భయపడతాను. కానీ నిజంగా మనుషుల కంటే ప్రమాదకరమైనవి ఏమీ లేవు. మరి కుక్కలు ప్రమాదకరం కాదా అంటే అవి పాపం తెలుసో తెలియకో అవి అప్పుడప్పుడు పిల్లల మీద దాడి చేస్తుంటాయి. అంటే మనుషులంతా డేంజర్ అయితే కాదనుకో. ఏదేమైనా పిల్లలకి ఇలాంటి సంఘటనలు జరగకోకుండా నగరపాలక సంస్థ ఇప్పుడైనా దృష్టి పెడుతుందని హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే నిజంగా పొద్దున అబ్బాయికి చాలా ప్రమాదం జరిగి ఉండేది.
నిజంగా ఆ దేవుడే నన్ను అలా పంపించాడేమో తెలియదు, కానీ నేను అలా వస్తుంటే ఆ అబ్బాయిని కాపాడాను. అది నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. పొద్దున్నే ఒక అబ్బాయిని రక్షించానని. దయచేసి మళ్ళీ జరగకుండా ఈ వార్త వల్ల నేనేదో నగరపాలక సంస్థను దూషించినట్టో లేకపోతే వ్యతిరేకంగా వార్త పెట్టినానని అనుకోకండి. ఇది నా కళ్ళ ముందర జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ నా వాయిస్ ఇందాక వినిపించాను మీకు, నేను ఉన్నాను స్పాట్లో అని చెప్పడానికి. కానీ ఆ అబ్బాయి వీడియో తీయచ్చు కదా అంటే ఆ అబ్బాయిని నేను రక్షించాలన్నా, ఆ అబ్బాయికి కుక్కలు ఖర్చేది వీడియో తీయాలన్నా నేనున్న పొజిషన్లో నా పక్కన ఇంకో కెమెరామెను మా అబ్బాయి ఎవరైనా ఉంటే తీసేవాడు, కానీ నేను సింగిల్గా వస్తున్నా. అది కూడా అనొచ్చు, నువ్వేం చేస్తున్నావు కెమెరా అంటే అబ్బాయిని కొరికేది నేను వీడియో తీసే పరిస్థితిలో లేను. కాపాడిన తర్వాత మళ్ళీ కుక్కలు ఎక్కడున్నాయో మళ్ళీ దానిలో వెంబడి పడి అవి ఎక్కడున్నాయి ఏమనేది ఇక్కడ చూస్తున్నా. దాని వెంబడి పడి నేను ఇక్కడ ఈ బండి ఆయన కూడా వస్తాడు, నేను ఆడున్నాను కాబట్టి ఇందాక దాన్ని గట్టిగా ఫైట్ చేశాను. లేదంటే ఖచ్చితంగా మనుషులను అయితే కొరుకుతాయి. ఈ శ్రీనగర్ కాలనీలోనే ఇన్ని ఉన్నాయంటే ఇంకా మొత్తం అనంతపురం వ్యాప్తంగా ఎన్ని కుక్కలు ఉంటాయి ఏంటి పరిస్థితి అనేది ఒకసారి నగరపాలక సంస్థ దృష్టి పెట్టాలి మరి.